హాయ్ వ్యూవర్స్, నేను మీ రాజశేఖర్ క్రియేటివ్ జంక్షన్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మీకోసం ఓ సరికొత్త ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వచ్చాను. నేను స్టోరీ చెప్పేటప్పుడు ఏమైనా తప్పిదాలు జరిగినా, ఏమైనా తడబాటు జరిగినా, ఏమైనా పొరపాటు జరిగినా నన్ను క్షమించి నా స్టోరీని మనస్ఫూర్తిగా వింటారని నేను స్టోరీ చెప్తున్నాను. స్టోరీ ఏంటంటే, ఒక కార్పొరేట్ ఆఫీస్లో ఒక జాబ్ వేకెన్సీ కోసం ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్తారు. రాజు, సురేష్ అనే ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళి అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు. ఇద్దరు మంచిగా సూపర్గా ఇద్దరు సక్సెస్ అవుతారు. కానీ ఈ ఇద్దరిలో ఒకరికే జాబ్ ఉంటుంది. ఒక్కరికే జాబ్ కాబట్టి ఆ ఇద్దరిలో ఎవరైనా ఒకరి ఎవరికన్నా ఒకరికి జాబే ఇవ్వాలని అక్కడ హెడ్ ఆఫీస్ నిర్ణయిస్తుందని వీళ్ళు ఆఫీసర్ ఎవరైతే ఇంటర్వ్యూ చేసారో ఆ ఆఫీసర్ చెప్తారు. ఇంకా లాస్ట్ ఇంటర్వ్యూ మీకు మా హెడ్ ఆఫీస్లో ఉంటుందండి. మాకు ఈ కార్పొరేట్ సంస్థకు సంబంధించిన హెడ్ ఆఫీసులు 3 ఉన్నాయి. ఆ మూడిట్లలో ఏ ఆఫీస్కు చెప్తారో మనకు తెలియదు అని చెప్పేశాడు. మీకు రేపు పొద్దున మీకు ఫోన్ వస్తుంది, మీ ఫోన్కు లొకేషన్ వస్తుంది, ఆ లొకేషన్కి వెళ్ళండి, అక్కడ మీకు జాబ్ కన్ఫర్మ్ అవుతుంది, కానీ ఎవరికైనా ఒకరికి వస్తుంది అని చెప్తారు. కానీ ఒకటి మాత్రం పక్కా, ఎవరు ముందుగా ఉంటే వారికి మాత్రం పక్కా జాబ్ వస్తుంది. ఎవరు లేట్ చేస్తే వారు లేజినెస్ కింద పడేసి కంపెనీ మీకు జాబ్ ఇవ్వదు అని చెప్పేశారు. చెప్పేయగానే వీడికి ఇద్దరు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటే వీడు రాజు ఉండి, అరే నువ్వు వెళ్ళు, నేను తర్వాత వస్తాను చెప్పేస్తే సురేష్ వెళ్ళిపోతున్నాడు. రాజు ఒక దగ్గర కూర్చొని ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే రాజు చాలా పేదోడు, రాజు దగ్గర డబ్బులు ఉండవు. అక్కడ ఏ హెడ్ ఆఫీస్ ఎక్కడనో తెలియదు కదా, ఎక్కడ ఏ హెడ్ ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉంటుందో తెలియదు. ఇతనికి డబ్బులు లేవు. ఒకవేళ పలానా హెడ్ ఆఫీస్ పోవాలన్నా కూడా ఇతనికి డబ్బులు లేవు, ఎట్లా పోవాలని ఆలోచనలో పడిపోతాడు. వీడు పడిపోతే వాడు ఒక దగ్గర కూర్చుంటాడు. ఆ సురేష్ అనేవాడు నడుచుకుంటూ వెళ్ళిపోతుంటాడు. సురేష్ గారి మైండ్లో ఒకటే పడింది, ఎలాగైనా సరే ఈ జాబ్ నేనే కొట్టేయాలి. ఈ రాజుగాడు కానీ మన జోలికి రాకపోతే, అసలు రాజుగాడు అనేటివాడు ఇంటర్వ్యూ హెడ్ ఆఫీస్లో జరిగే ఇంటర్వ్యూ దాకా రానియకుండా ఉంటే 100% ఈ జాబ్ నాకే వస్తుంది. ఏం చేయాలని చెప్పేసి వీడు వేరే ఇద్దరు ఫ్రెండ్స్కి ఫోన్ చేసి, అరే ఇటు సంగతి, రేపు ఇంటర్వ్యూ ఉంది, ఎక్కడ ఉంటుందో కూడా మనకు తెలియదు, బట్ ఈ రాజుగారిని రేపు ఒక్కరోజు దాపెట్టండి, 80% రాజుగాడు అయితే రేపు ఎక్కడ కనిపించకూడదు అని చెప్పేసి వీళ్ళకి చెప్పేశాడు. చెప్పేయగానే రాజు ఆలోచనలో పడి కూర్చున్న టైంలో ఇద్దరు వచ్చేసి వీళ్ళు కిడ్నాప్ చేసేసి వాడిని తీసుకెళ్ళి ఎక్కడన్నా దూరంగా దాచిపెట్టగానే వీడు సంతోషిస్తాడు. సురేష్ బాగా సంతోషించి ఎట్టయినా జాబ్ నాకే కన్ఫర్మ్, 100% జాబ్ నేనే కొట్టేస్తాను అనుకుంటాడు. పొద్దునాడు లేస్తాడు, వాని సెల్లుకు లొకేషన్ వస్తుంది. సురేష్ సెల్లుకు లొకేషన్ చూసుకుంటే ఈ లొకేషన్ ఖచ్చితంగా సిటీ నుంచి 70 కిలోమీటర్ దూరం ఉంటుంది. వీడికి బైక్ ఉంటుంది, బైక్ వేసుకొని ట్యాక్ అని 10 గంటల వరకే జాబ్ ఇంటర్వ్యూకి వెళ్తాడు. ఇంటర్వ్యూకి వెళ్తే అక్కడికి పోయేసరికనే పోయే లోపే జాబ్ ఆల్రెడీ రాజుకి జాబ్ కన్ఫర్మేషన్ అయ్యి రాజు సంతోషంగా ఆఫీస్ నుంచి బయటకు వస్తుంటే వీడు పరిచయం అయిపోతాడు. అరే ఏందిరా నువ్వు ఇక్కడ ఉన్నవేంది అని అంటే, అరే నేను ఏదో ఆలోచించుకుంటా చెట్టు కింద కూర్చుంటే ఎవరో ఇద్దరు వచ్చి నన్ను కిడ్నాప్ చేసి వాడు ఇదే ఆఫీస్లో నన్ను దాపెట్టారు, నన్ను ఇక్కడ తీసుకొచ్చి కిడ్నాప్ చేసి పడేశారు. కానీ పొద్దునాడే వాచ్మెన్ డోర్ తీస్తే ఇక్కడనే ఇంటర్వ్యూ జరుగుతుందని చెప్పని సంతోషించిన. కరెక్ట్ టైంకి నేను ఇంటర్వ్యూకి అటెండ్ అయినా, నా జాబ్ వచ్చేసిందిరా, ఇదే ఆఫీస్లో నేను బంధించారు వాళ్ళు. నాకు మా వాచ్మెన్ చెప్పిండు, ఇదే ఆఫీస్లో ఇంటర్వ్యూ ఉంది అమ్మా, తాళం తీస్తే నేను ఇక్కడ ఉన్నా అని చూసి నన్ను వాచ్మెన్ నిద్ర లేపిండు అని చెప్పేసరికి వీడు పరిచయం అయిపోతాడు. వీడికి జాబ్ రాకుండా చేద్దామని నేను అనుకుంటే నాకు వచ్చిన జాబ్ నా జాబ్ పోయిందని వాడు బాధపడుతున్నాడు. అంటే ఇంటెన్షన్ ఏంటంటే కర్మ ఎవరిని వదిలిపెట్టదు. సృష్టి వాడు ఏమనుకున్నాడు, సురేష్ అనేటోడు వీడికి పోనీకి ఛార్జీకి లేవని వాడు ఎంతో బాధపడుతున్నాడు. ఛార్జీ కూడా డబ్బులు లేవని ధీమాలో రాజుగాడు బాధపడుతున్నాడు. వీరిద్దరు వస్తే అసలు కంపెనీ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే వీరిద్దరు జాబ్ ఇవ్వాలి, వీరిద్దరిని తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నది. వీడెట్టా లేడు, రాజుగారిని జాబ్ రాకుండా చేద్దామని చెప్పేసి వాళ్ళ ఫ్రెండ్స్కు డబ్బులు ఇచ్చి దూరంగా కిడ్నాప్ చేయమని చెప్తే వీళ్ళు ఏం చేశారంటే, ఎక్కడైతే ఇంటర్వ్యూ జరుగుతుందో అక్కడనే కిడ్నాప్ చేసి దాపెట్టారు.
వాళ్ళకి తెలవదు, వీనికి తెలవదు. కానీ కరెక్ట్ టైంకి వాచ్‌మెన్ వచ్చి ఆ డోర్ తీసి ఇక్కడనే ఇక్కడున్నవేందని అతను రాజుని చూసి ఇక్కడున్నవేందంటే, "సార్ ఎవరో నన్ను తీసుకొచ్చి ఇక్కడ బంధించారంటే," "లేదమ్మా ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది కొద్దిసేపట్లో" అని చెప్పంగానే వాడు టక్కున వాడు అన్నీ తెలుసుకొని ఆ జాబ్‌కి ఇంటర్వ్యూకెళ్ళిండు. ఇంటర్వ్యూకెళ్తే జాబ్ వచ్చేసింది వానికి. నువ్వేమైతే ఆలోచిస్తావో, నువ్వేమైతే మైండ్‌లో అనుకుంటావో అదే నీకు జరుగుతది. గుర్తుపెట్టుకో. కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. మన కర్ మనం మనం మనకు మనం బాగుపడకున్నా పర్లేదు గానీ అవతలోడిని బాగుపడనీయకుండా చేయొద్దు.